దురంధర్ సినిమా గురించి చూద్దాం. ఈ సినిమా కథలో నిజమెంత, కల్పన ఎంత? ప్రపంచవ్యాప్తంగా 1350 కోట్లకు పైగా వసూలు చేసి కమర్షియల్గా పెద్ద హిట్ అయింది. అంతేకాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయెస్ట్ గ్రోసర్స్లో ఒకటిగా నిలిచింది. నిజ ఘటనల ఆధారంగా తీశామని అంటారు గదా, మరి ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది? సినిమా కథ మొత్తం సౌత్ ఆసియా చరిత్రలోని 4 పెద్ద సంఘటనల చుట్టూ తిరుగుతుంది. అసలు ఈ ఘటనలేంటో చూడండి, ఇవే సినిమాకి పునాది వేశాయి. సినిమా స్టార్టింగే ఒక టెన్స్ సిచ్యువేషన్, కాందహార్లో హైజాక్ అయిన ప్యాసింజర్లను విడిపించడమన్నమాట. ఇది నిజానికి 1999లో జరిగిన ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 814 హైజాకింగ్కు చాలా దగ్గరగా ఉంది. ఇక సినిమాలో పార్లమెంట్ మీద దాడి తర్వాత ఆపరేషన్ ధురంధర్ అనే మిషన్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇది 2001లో నిజంగా జరిగిన పార్లమెంట్ అటాక్ను ప్రతిబింబిస్తుంది. అదే ఈ సినిమాకి మెయిన్ మోటివేషన్. తర్వాత కథానాయకుడు కరాచీలోని లియారీ అనే ఏరియాలోకి వెళ్తాడు. ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. ఇది కూడా పాకిస్తాన్ చేపట్టిన నిజమైన ఆపరేషన్ లియారీ నుండి తీసుకున్నది. గ్యాంగ్స్పై జరిగిన యాక్షన్ అన్నమాట. ఈ సినిమాలో కేవలం ఘటనలే కాదు, పాత్రలు కూడా నిజజీవిత వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొందాయి. ఇక్కడే ఒక కన్ఫ్యూజన్. సినిమాని కల్పితం అని ఒకవైపు, నిజఘటనల స్ఫూర్తి అని మరోవైపు ప్రమోట్ చేశారు. అసలు ఈ నిజానికి కల్పనకి మధ్య ఉన్న గీతనే మేకర్స్ కావాలనే చెరిపేశారు. నిజమైన ఘటనలను, నిజమైన పేర్లను, ఇంకా 2611 నాటి ఫుటేజ్ని కూడా వాడారు. ఇలా నిజం కల్పన కలపడంతో విమర్శకుల మధ్య పెద్ద చర్చే జరిగింది. ఇది అధికార బీజేపీని పొగడటానికి తీసిన ప్రచార చిత్రమని కొంతమంది అన్నారు. కొన్ని సీన్స్ ఒక పర్టిక్యులర్ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉన్నాయని విమర్శకులు అన్నారు. గత ప్రభుత్వాలు బలహీనంగా స్పందించాయని డైలాగ్స్, యాక్షన్ తీసుకునే నాయకుడు కావాలనడం ఇవన్నీ గమనించారు. కాని మరికొందరు మాత్రం ఇండియా ఎదుర్కొంటున్న తీవ్రవాద ముప్పును ఇంత వాస్తవికంగా చూపిన మొదటి సినిమా ఇదేనని మెచ్చుకున్నారు. మొత్తం మీద ఈ సినిమా నిజమైన బాధను, కల్పిత కథను కలిపి ఒక పవర్ఫుల్ ఎఫెక్ట్ క్రియేట్ చేసింది. ఇలాంటి టెక్నిక్ని ఫిల్మ్ అ క్లెఫ్ అంటారు. అంటే నిజమైన వ్యక్తుల గురించి పేర్లు మార్చి చెప్పడమన్నమాట. ఈ సినిమా సక్సెస్ ఒకటి చూపిస్తుంది. చరిత్రపై మన అభిప్రాయాలను సినిమాలు ఎంతలా మార్చగలవో ఇది తెలియజేస్తుంది. మరి సినిమా కోసం తీసుకున్న స్ఫూర్తి ఎప్పుడు చరిత్రను మార్చడంగా మారుతుంది? ఆలోచించాల్సిన విషయమే.